ఈరోజు ఆరవెల్లి గ్రామంలో వెలగల అమ్మి రెడ్డి గారి రొయ్యల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష పదార్థం కలపటంతో చెరువులో ఉన్నటువంటి రొయ్యలు చనిపోవడంతో భారీ నష్టం కలిగింది. అందుకుగాను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు ద్వారంపూడి వేణుగోపాల కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల లక్ష్మణ్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కర్రి రామచంద్రారెడ్డి, తణుకు రెడ్డి సంఘం అధ్యక్షులు తమనంపూడి వెంకటరెడ్డి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఆరవెల్లి గ్రామం వెళ్లారు. అమ్మిరెడ్డి గారిని జరిగిన విపత్తుని తెలుసుకొని చేసినవారు ఎవరైనాప్పటికీ కర్మ ఫలితం అనుభవిస్తారని సూచించారు. అలాగే మనలో మనకి ఎటువంటి భేదభిప్రాయాలు ఉన్న ఏదైనా కష్టకాలము వచ్చిన జిల్లా రెడ్డి సంఘం ఉన్నది. దయచేసి సంఘం వద్ద మనలో మనకి ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ మనందరం ఒక కుటుంబ సభ్యుల వలె ఐక్యమత్యంతో ముందుకు సాగాలని, ఇలాంటి పనులను భవిష్యత్తులో జరగకుండా ఉండాలని జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అలాంటి జిల్లా మన ఆరవెల్లి గ్రామం మంచి మనుషులకు పెట్టింది పేరు. ప్రత్యేకించి మన రెడ్డి కమ్యూనిటీలో ఈ ఆరవెల్లి గ్రామం నుంచి బయటికి వెళ్ళి ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నత స్థితులకి అధిరోహించిన వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ వేమన జయంతి అంటే మన రాష్ట్రం అంతటికే గర్వకారణం. పైపెచ్చు అమ్మిరెడ్డి గారు మాకు తెలిసి అజాత శత్రువు. ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. ఆయన అందరికీ కూడా ఇతోతికంగా ఆయనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానం, ధర్మం, దైవభక్తి అన్నీ కలిగిన వ్యక్తి. కానీ ఈరోజు ఆరవెల్లి గ్రామంలో లేనిపోని ఒక కొత్త సంస్కృతికి తెరలేపారు. ఆ చెరువుల్లో అలాంటి విష పదార్థాలు కలిపి ఆర్థికంగా ఆయనకు 15-20 లక్షలు పోయినా ఆయనకి ఏమి ఇబ్బంది కాదు. మాకు తెలిసి ఆయన నిలబడతాడు. కానీ ఇలాంటి దుర్మార్గమైన చర్యలకి పాల్పడిన ఏ వ్యక్తి అయినా సరే భగవంతుడు ఊరుకునే వదిలిపెట్టడం. వాళ్ళు అమ్మిరెడ్డి గారికి మరీ చెప్పేది, ఆ కలిపిన వాడికి మనసు కుదురు ఉండదండి. ఎవరు చేసిన పని, నేను ఈ తప్పు చేశాను, ఈ తప్పు ఏంటి ఆడు మనసులో శోభపడి మన అందరం మన సమాజం చూస్తుండగానే ఒరే వీడేరా వీళ్ళేరా ఈ పని చేశారు, ఆ శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నారని గతంలో గడ్డి మేటలు తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు అప్లాండ్ ఏరియాల్లో గట్ట. అలాంటి వాళ్ళు తర్వాత ఎలాంటి శిక్ష అనుభవిస్తున్నారో మన అందరం చూస్తున్నాం. ప్రస్తుతం మనకు వర్గ వైషమ్యాలు వద్దు. మనలో మనకి ఏదన్నా సమస్య ఉంటే ప్రతి దానికి పెద్దలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను పలానా వ్యక్తి ఈ రకమైన ఇబ్బంది పెట్టాడు, నాకు ఈ ఇబ్బంది కలుగుతుందని ఒక చోట కూర్చుని మనం ఎవరైనా సరే చేసుకుందాం. అది మన కమ్యూనిటీలో అవుతాయి. బయట కమ్యూనిటీలో ఎవరైనా ఇలాంటి పని చేస్తే దేవుడు శిక్షిస్తాడో, చట్టపరంగా కూడా వాళ్ళకి శిక్ష జరుగుతుంది. ఇలాంటి దుర్మార్గమైన చర్యల్ని మనం అందరం కూడా తీవ్రంగా ఖండించాలి. ఇది చాలా పాపం. ఈ 15-20 లక్షల రూపాయలు అమ్మిరెడ్డి గారికి భగవంతుడు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఈయనకి మరింత ధైర్యాన్ని ఇచ్చి మరింత మున్ముందుకు వెళ్ళాలని, ఈయనకి బాసటగా మేము అందరం వెనకాల ఉంటామని మన పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆయన కూడా ఉంటుందని, ధర్మం వైపు మనం అందరం నిలబడాలని నేను ఆకాంక్షిస్తూ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.